గేమ్ చేంజర్ సినిమాకి గ్రౌండ్ లెవెల్లో హైప్ అయితే వేరే లెవెల్లో పెరిగిపోతుంది అనమాట. ఈ మాట నేను ఎందుకు అంటున్నానయ్యా అంటే బుక్ మై షోలో గేమ్ చేంజర్ సినిమాకి 200K ఇంట్రెస్ట్ అయితే దాటింది ఇందాకే. అలాగే గేమ్ చేంజర్ సినిమా టీజర్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ టీజర్ అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 80 మిలియన్ వ్యూస్ అయితే దాటేసింది. నిజంగా రోజులు పెరిగే కొద్దీ గేమ్ చేంజర్ సినిమా పైన హైప్ అయితే వేరే లెవెల్ కి అయితే వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నిన్న సర్ప్రైజ్ అప్డేట్ అయితే ఒకటైతే ఇచ్చారు కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో పెడతామని, అది విన్న తర్వాత చాలా మందికి అయితే మబ్బులు ఇడిపోయి అనే చెప్పాలి. నిజంగా నిన్న ఇచ్చిన అప్డేట్ అయితే అన్ప్రెడిక్టబుల్ అప్డేట్ అనే చెప్పాలి. టీజర్ లాస్ట్ లో ఆ డైలాగ్ ఎందుకు పెట్టారో ఇప్పుడైతే అర్థమైంది. అలాగే సినిమా కూడా అన్ప్రెడిక్టబుల్ గా అదిరిపోబోతుందన్న ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా నేను ఎప్పుడైతే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతున్నారని అనౌన్స్ చేశారో కొంతమంది ప్రబుద్ధులు ఏమని ఏడుస్తున్నారయ్యా అంటే, అదేంటి మన తెలుగు స్టేట్స్ వదిలేసి అమెరికాలో ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతున్నారు, అదేంటి అది ఎలా కుదురుద్దని అయితే కొంతమంది అయితే కొన్ని నీతి వాక్యాలు అయితే చెప్తున్నారు. వాళ్ళకి చెప్పేది ఏంటయ్యా అంటే, అమెరికాలో 21st ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంటది. అలాగే సినిమా రిలీజ్ కు ముందు మన తెలుగు స్టేట్స్ లో కూడా ఒక ఈవెంట్ అయితే ఉంటది. ఇంకా ఇది పక్కన పెడితే థర్డ్ సాంగ్ అప్డేట్ గురించి అయితే నిన్నైతే ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తూ అయితే ఉన్నారు. ఫ్యాన్స్ ఏమో కానీ నేనైతే చాలా బాగా వెయిట్ చేసి అయితే చివరికి అప్డేట్ విన్నాక కొద్దిగా ఆనందంగా అనిపించినా సరే ఎక్కడో కొద్దిగా బాధగా అయితే అనిపించింది. అంటే నాకు ఏమనిపించింది అయ్యా అంటే, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నెక్స్ట్ మంత్ December 21 కాబట్టి ఇప్పుడు ఈ సాంగ్ అప్డేట్ అయిన తర్వాత అయినా సరే ఆ అప్డేట్ అయితే అనౌన్స్ అయితే చేయొచ్చు వీళ్ళు. కానీ నిన్న లాస్ట్ మినిట్ చేంజ్ ఏదో జరిగి ఆ అప్డేట్ అయితే ముందుకు వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. అలాగే థర్డ్ సాంగ్ రాసిన రామజోగయ్య శాస్త్రి గారు ఈ సాంగ్ గురించి ఏమని ట్వీట్ చేశాడయ్యా అంటే, ఈ పాట విని చాలా రోజులు అయింది కానీ ఇంకా నా మనసులో మారు మోగుతూనే ఉంది. ఇంకా ఈ పాటకి తమనన్న అదిరిపోయే మ్యూజిక్ అందించాడని, ఇంకా ఈ పాట వినగానే అందరికీ నచ్చేసిద్దని ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, అది ఏంటయ్యా అంటే ఈయనేంటి విని చాలా రోజులైంది అంటున్నాడని. ఎందుకయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా సాంగ్స్ ఎప్పుడో 2022 అంటే సినిమా స్టార్ట్ అయిన 6 నెలలకే ఈ సినిమా మ్యూజిక్ కంపోజిషన్స్ అయితే అన్ని అయిపోయాయి. సాంగ్స్ అన్ని ఎప్పుడో రికార్డింగ్ అయిపోయి షూటింగ్ కూడా అయిపోయినాయి. కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ అయితే మొన్న లాస్ట్ మంత్ లో అయితే స్టార్ట్ చేశారు. అలాగే నెక్స్ట్ ఉన్న క్వశ్చన్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఈ మంత్ లో థర్డ్ సాంగ్ రిలీజ్ అయిద్దా అవదా? ఖచ్చితంగా థర్డ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ముందు చెప్పిన విధంగానే 27th థర్డ్ సాంగ్ అయితే రిలీజ్ అవబోతుంది. అలాగే ఈ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ అయితే 25th అయితే వస్తానని అయితే అంటారు. నాకు తెలిసి ఇంకా ముందే వస్తుంది. రేపైతే ఈ రోజు అంతా 23 కదా, రేపైతే అప్డేట్ అయితే వస్తుంది. ఒకవేళ రాకపోతే ఎల్లుండి అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఫ్యాన్స్ అయితే ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.